ఉత్తరమే ఆ పార్టీకి బలం బలగం. ఉత్తరాది పార్టీ అంటూ ప్రత్యర్థులు విమర్శిస్తారు కూడా. తెలంగాణలో ఒక్కసారి కూడా పవర్లోకి రాలేదు, కానీ గట్టిగా పనిచేస్తే అధికారంలోకి రావడం ఖాయం. ప్రస్తుత రాజకీయ పరిణామాలు కూడా ఆ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి. అందుకే కార్యకర్తలు ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటుంటారు. అయితే కొత్త కమిటీ ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. రామచంద్రరెడ్డి టీంలో బెర్త్ దక్కనోళ్లు లోపల కుతకుత రగిలిపోతున్నారట. తమ వర్గానికి కూడా చోటు దక్కలేదని ఎమ్మెల్యేలు ఎంపీలు మదన పడుతున్నారట. ఇంతకీ ఆ 4 పార్లమెంట్ స్థానాల పరిధిలో పనిచేసే నేతలే దొరకలేదా? కొత్త కమిటీలో ప్రాతినిధ్యం దక్కకపోవడం వెనుకున్న మతలబేంటి? ఉత్తర కమలం ఉత్త కమలంగా మారిందన్న విమర్శల్లో నిజమెంత? తెలంగాణ బీజేపీలో కొత్త కమిటీ కూర్పు కాకరేపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైనప్పటి నుంచి కాషాయ దళంలో ఏదో ఒక దుమారం నడుస్తూనే ఉంది. తాజాగా 22 మంది సభ్యులతో తెలంగాణ బీజేపీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. ఆ జాబితా ముఖర్జీ భవన్లో అగ్గి రాజేస్తోంది. 8 మంది వైస్ ప్రెసిడెంట్లు, 8 మంది సెక్రటరీలు, 3 జనరల్ సెక్రటరీలు, 1 ట్రెజరర్, 1 జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్స్ తో తెలంగాణ బీజేపీ నూతన కార్యవర్గం ఏర్పడింది. ఆ కమిటీలో 6 మహిళలుండగా 7 బీసీలు, 11 మంది ఓసీలకు అవకాశం దక్కింది. రామచంద్రరావు టీంలో ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలు పట్టించుకోలేదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. బీజేపీకి ఆయు పట్టుగా ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాతినిధ్యం అంతంత మాత్రమేనని నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి నేతల్లో ఎవరికీ నూతన రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. ఆయా నియోజకవర్గాల ఎంపీలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, నగేష్ సైతం కమిటీ ఎంపికపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అనుచరులకు పదవులు దక్కకపోవడంతో ఎలా పనిచేయాలని సన్నిహితులతో వాపోతున్నారట. కాషాయ పార్టీలో రెగ్యులర్గా రగులుతున్న కొత్త పాత వివాదం సైతం మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త వారికే కమిటీలో అవకాశం ఇచ్చారని సీనియర్లు, నేతలు కమిటీపై నిప్పులు చెరుగుతున్నారు. పదవులు ఆశించిన పెద్దపల్లి నుంచి రామకృష్ణారెడ్డి బాహటంగానే రాష్ట్ర నాయకత్వంపై మండిపడుతున్నారు. గీతామూర్తి, మనోహర్ రెడ్డి, రాణి రుద్రమ వంటి వారు బండి సంజయ్ కుమార్ కు సన్నిహితులుగా ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను కూడా పట్టించుకోలేదట. దీంతో సీనియర్ కమలనాథులు కస్సుబుస్సు అంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని జైలుకెళ్లిన కార్యకర్తల జాడలేదని మండిపడుతున్నారు. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో 2 మాత్రమే అవకాశం ఇచ్చారని, 10 ఏళ్లుగా రాష్ట్ర కమిటీలో కొనసాగుతూ వస్తున్న వారిని కంటిన్యూ చేయడంపై సైతం విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు కమిటీకి తమకెలాంటి సంబంధం లేదంటూ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. మొత్తానికి రామచంద్రరావు కొత్త కమిటీ పెట్టిన కుంపటి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కాషాయ నేతల అసంతృప్తి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.